రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం కాకినాడ కచేరీపేటలో గల భారత కార్మిక సంఘాల సమైక్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామిక విలువలను మంట కలుపుతుందని, లౌకిక విలువలను కాలరాస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారు సత్యనారాయణ, రాజ్ కుమార్, ఎం రాజు, నరసింహ, వీరబాబు, గణేష్, సుబ్బారావు, బుజ్జి, తలుపులయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం కూడా ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు దెయ్యాల వేదాలు వల్లించినట్లు పాలకవర్గాలు ప్రజల్ని ఓట్ల భ్రమల్లో ముంచి వాళ్ళ కోట్లకు పడగలెత్తుతున్నారు, దేశాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. అంబానీలకి, అదానీలకి దేశాన్ని కట్టబెడతా ఉన్నారు. దేశంలో ఉండే ప్రభుత్వ రంగాన్ని మోడీ ప్రభుత్వం నాశనం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడతా ఉంది, మత విద్వేషాలను రెచ్చగొడతా ఉంది, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతా ఉంది, కుల విద్వేషాలను రెచ్చగొడతా ఉంది, భాషా విద్వేషాలను రెచ్చగొడతా ఉంది. ప్రజల మౌలికమైన సమస్యల పరిష్కారం చేయకుండా ప్రజల్ని పక్కదారి పట్టించి ఒకళ్ళొకరు కొట్టుకొని తిట్టుకునే పరిస్థితి ఈరోజు బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగం ఏదైతే లౌకిక విలువల్ని ప్రాధాన్యత ఇచ్చిందో, ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యతనిచ్చిందో, ప్రాథమిక హక్కులకి ప్రాధాన్యత ఇచ్చిందో, అందరికీ విద్యా వైద్యం అందుబాటులోకి తేవాలని చెప్పిందో అట్లాంటి వ్యవస్థ కోసం ప్రజలందరూ కూడా మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్యంగా మేము భావిస్తున్నాం. ప్రజలు అందుకు పునరంకితం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ఓట్ల రాజకీయాల నుంచి బయటపడి తమ హక్కుల కోసం, సౌకర్యాల కోసం పోరాడాలి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలి, కార్మిక చట్టాలకు అనుకూలంగా పోరాడాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాడాలి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం కోసం తమ పోరాటాలని అంబేద్కర్ స్ఫూర్తితో కొనసాగించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం.